అందరికీ నమస్కారం. నిన్న చిట్యాల మండలం నల్గొండ డిస్టిక్ చిట్యాల మండల ఎంఆర్ఓ అయిన గోగులోతు కృష్ణ ఏకంగా 2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుపడడం జరిగింది అన్నమాట. సో ముఖ్యంగా దీని వివరాల్లోకి వెళ్తే గుండ్రంపల్లిలోని ఒక విలేజ్లోని గుండ్రంపల్లి అనే విలేజ్లోని ఒక ల్యాండ్ మ్యుటేషన్ కోసం ఒక రైతు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అతను ఏకంగా 10 లక్షల లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను 5 లక్షలకు ఓకే అని చెప్పడం వల్ల అతను ప్రజెంట్గా 2 లక్షలు తీసుకెళ్ళి ఇస్తుండగా ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే తహసీల్దార్ ఉద్యోగం అనేది చాలా సర్వీస్ ఓరియంటెడ్తో కూడిన ఉద్యోగం. సో వీళ్ళు గ్రూప్ 2 రాసి ఈ తహసీల్దార్ ఉద్యోగానికి రావడం జరుగుతుంది అనమాట. గ్రూప్ 2లో ఫస్ట్ నెంబరు అంటే టాప్ 100 ర్యాంకర్స్ ఎక్కువగా ఈ డిప్యూటీ తహసీల్దార్ని ఎంచుకుంటారు అనమాట. సో ఈ డిప్యూటీ తహసీల్దార్ ఎంచుకొని ప్రమోటెడ్గా తహసీల్దార్ అవుతారు అనమాట. సో తహసీల్దార్ అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ అని అంటారు. సో ఇది చాలా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాల్సిన జాబ్ను వీళ్ళు ఏకంగా రెవెన్యూ ఉంటుంది కాబట్టి, అంటే భూములకు సంబంధించిన విషయాలు వీళ్ళు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా పక్కదారులు తొక్కి అవినీతిమయం అయ్యి ఈరోజు ఏకంగా 10 లక్షల లంచం డిమాండ్ చేసిందంటే అసలు ఏ స్టేజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చిట్యాల మండలం అనేది నల్గొండకు దగ్గరగా ఉంటుంది. సో అక్కడ భూములు చాలా విలువతో కూడిన భూములు, ఆ మండలం చిట్యాల మండలం భూములు చాలా వాల్యూస్ ఉంటుంది అనమాట. భూములు ఎకరానికి చాలా డబ్బులు ఉంటాయి. మరి ఇతను కూడా ఇంత కాస్ట్లీగా తయారయ్యండి చూడండి. సో దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం ఏసీబీ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా, లంచం డిమాండ్ చేసినా, లేకపోతే అక్రమస్తులు కూడగట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ ఏసీబీ వాళ్ళు నెంబర్లు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా వాట్సాప్ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ మరియు టోల్ ఫ్రీ నెంబర్ అయినా 1064 కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతిరోజు ఎంతో మంది దొరుకుతున్నా కొందరికి మాత్రం ఏమాత్రం చలనం లేదు. సో ఎవరు దొరికినా కానీ మా పని మేము చేసుకుంటాం అన్నట్టుగా ఏకంగా లక్షల లంచాలు తీసుకుంటుంటే ప్రజెంట్గా పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. కొందరేమో ఇంకా ఎందుకులే అని చెప్పి, కొందరేమో దొరుకుతలేరు, దొరికినప్పుడే దొంగ అన్నట్టు, కొందరేమో దొరుకుతున్నారు, కొందరేమో దొరకట్లేదు. కానీ అందరినీ పట్టియాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈ సొసైటీలో ఇట్లాంటి దుర్మార్గులు ఉండకూడదు అనమాట. సో ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకు జీతాలు ఇస్తున్నా కానీ వాళ్ళు ఇలా ఎంత లంచాలు తీసుకుంటారంటే వీళ్ళ చిట్టా ఘోరంగా ఉంది. సో వీళ్ళందరినీ ఖచ్చితంగా జైలుకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనమాట. సో ఇది ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ఒక రెవెన్యూ కాదు, ఒక మెడికల్ కాదు, ఒక పోలీస్ కాదు, ప్రతి దాంట్లో పాతుకుపోయిందనమాట. సో దీన్ని ఖచ్చితంగా వెలికి తీయాలి. దీని మీద అవగాహన ఉండాలన్నమాట. సో ఎవరైనా మనం ఏమన్నా అడిగితే భయపడేటట్టు ఉండాలి. వాడు అడగొద్దు, అసలు మనకి ఏదైనా పని ఉన్నా ఏదైనా ఉన్నా అడిగే ఛాన్స్ కూడా ఉండదు. ఒకవేళ అడిగితే మనకి ఏమవుతుందో తెలియాలన్నమాట. సో అట్లా నేను ఉండాలని చెప్పి ఇలా చేయడం జరుగుతుంది. సో ఎనీవే ఈ గోగులోతు కృష్ణ సో చూస్తేనేమో చాలా యంగ్గా ఉన్నాడు. మరి గ్రూప్ 2 ర్యాంకర్ అంటే చాలా మస్తు చదవాల్సి ఉంటుంది. సో రాజ్యాంగం చదవాల్సి ఉంటుంది, అన్ని యాక్ట్స్, లాస్ అన్నీ తెలుసు. మరి ఇంత కష్టపడి గ్రూప్ 2 ర్యాంకర్ కొట్టి మరి ఇంత ఘోరంగా ఇలా లంచం తీసుకుంటే నేరం అన్న విషయం తెలియకుండా మరి ఈ లాజిక్ ఎలా మిస్ అవుతుండో అర్థం కాలేదన్నమాట. చాలామంది ఇలా కష్టపడమని చెప్తుంటారు, తెల్లారి కష్టపడడం, నైట్ కష్టపడడం, 24 గంటలు చదివినాం అని పెద్ద గొప్పలు చెప్పి ఈ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ఉద్యోగాలు చేసిన తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే, అందరు కాదు, అందులో కొంతమంది ఈ పని చేసి ఇట్లా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు అనమాట. సో ఇది
చట్టరీత్యా చాలా రాష్ట్రానికి కానీ డిస్టిక్ కానీ చాలా పెద్ద విచారం అన్నమాట. సో దీనిపై ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా కంప్లైంట్ ఇవ్వాలి. అసలు వీళ్ళని సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలన్నమాట. అసలు ఇట్లా దొరికిన వాళ్ళను డిస్మిస్ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని, ఆ డిస్టిక్ కలెక్టర్ అయిన ఇలా త్రిపాఠి గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి విన్నవిస్తాం. ఎందుకంటే ఇట్లా దొరికి మళ్ళా కొన్ని రోజులకు 3-4 నెలలకు సస్పెండ్ అయ్యి మళ్ళా ఉద్యోగం చేసుకున్నామనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా బరి తెగించి ఇలా లంచాలు తీసుకుంటున్నారు. దీనిపై గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తీసుకొని మళ్ళా ఉంచుకుంటారు అనమాట. సో మళ్ళా అలా ఉంచుకొని చేస్తారు కాబట్టి దీనిపై ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.